నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పరలోకమందు మీ ఫలము అధికమగును. నీవు నన్ను చూసి నవ్వినప్పుడు, నన్ను చూసి ఎగతాళి చేసినప్పుడు, నన్ను చూసి గేలి చేసినప్పుడు నీకు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను సహించిన వ్యక్తిగా ఉన్నప్పుడు నాకు మాత్రం పరలోకంలో అధికమైన ఫలము కలుగుతుంది. నేను సహించిన వ్యక్తిగా ఉన్నాను, కానీ చేతగాని వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను పరలోకంలో ప్రతి ఫలమును చేకూర్చుకున్న వ్యక్తిని. నేను సహనాన్ని కలిగి ఉన్నాను అంటే నేను చేతకాని వ్యక్తిని కాదు. దేవుని రాజ్యంలో గొప్ప ఫలాన్ని సమకూర్చుకున్నాను. నీవు నిందించినప్పుడు నువ్వు ఏంటి ఎన్ని మాటలన్నా పడుతుంది అనుకుంటున్నావా? దేవుని కోసం నేను సహించే వ్యక్తిగా ఉన్నాను. దేవుని రాజ్యంలో నేను సమకూర్చుకునే వ్యక్తిగా ఉన్నాను. నేను దేవుని రాజ్యము కొరకు నియమించబడిన వ్యక్తిని. దేవుని బిడ్డలే